శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. సుప్త అనగా అజ్ఞానం, సుఖలోలత, అహంకారాలు, సప్తావస్థ లక్షణాలు ఇందులో నుండి బయటపడవేస్తుంది కనుక అమ్మవారిని సుప్త అన్నారు. ప్రాజ్ఞాత్మిక అనగా అనేక జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నాయి. వాటిని సృష్టించేది, పోషించేది, లయం చేసేది అమ్మవారే. ఆ జీవుల రూపంలో ఉండేది అమ్మవారే. మళ్ళీ వాటితో సంబంధం లేకుండా ఉండేది కూడా అమ్మవారే. సర్వం ఉండి సర్వాతీతగా ఉండే శక్తిని ప్రాజ్ఞాత్మిక అంటారు. తుర్య అనగా తురియ తుర్య అన్న నాలుగవది అని అర్థం. ధర్మ అర్థ కామ మోక్షాలు అనపడే చతుర్విధ ఫలపురుషార్థాలలో నాలుగవది అయిన మోక్షం అమ్మవారు అనుగ్రహిస్తేనే లభిస్తుంది. జగన్మాత దర్శనం వల్ల కలిగే ఆనందం శాశ్వతమైన మానసికమైనది. ఇది ఎప్పటికీ తరగనిది. ఆనందమే మోక్షప్రదం. అటువంటి ఆనంద రూపిణి, ఆనంద స్వరూపిణి కనుక అమ్మవారిని తుర్యాగా పిలుస్తారు. సర్వావస్థ వివర్జిత అనగా అన్ని అవస్థలకు అతీతురాలు అమ్మ. త్రిమూర్తులకు అతీతురాలు. సకల దేవతా రూపాలకు, ఉపాసనలకు కూడా అమ్మ అతీతురాలు కనుక అమ్మను సర్వావస్థ వివర్జిత అన్నారు. సృష్టికర్త్రి అనగా సృష్టించే స్వభావం కలది, లేక ప్రాణులను జగత్తును సృష్టించున్నది కనుక అమ్మను సృష్టికర్త అన్నారు. బ్రహ్మరూప అనగా సృష్టిని చేసేటప్పుడు అమ్మ బ్రహ్మరూపంలో ఉంటుంది. అనగా ఆనంద స్వరూపిణి. జీవులకు దుఃఖరాహిత్యం అమ్మ వల్లే లభిస్తుంది కనుక బ్రహ్మరూప అన్నారు. గోప్త్రి అనగా అమ్మవారు లోకాలను పాలిస్తుంది. గోపనం అంటే రక్షణ. కేవలం ఒకరిద్దరును లేదా కొంతమందినో కాక సకల ప్రాణులను రక్షణ చేసేటప్పుడు శక్తిని గోప్త్రి అంటారు. గోవింద రూపిణి అనగా అమ్మవారు లోకాలను పాలిస్తుంది. అలాగే పోషించేటప్పుడు అమ్మవారు గోవింద రూపంలో ఉంటుంది. నమః శివాయ చ నమః శివాయ. బలం గురుర్ ప్రవర్తతాం.